తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని గురువారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం తమకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీస్, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్న కొండపై మరో దఫా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొండ ప్రాంతంపై అవగాహన ఉన్న వ్యక్తులతో క్షుణ్ణంగా తనిఖీ చేయించాలన్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు తమ వంతు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎవరికైనా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిసిన ఎడల వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట తుని తహసీల్దార్ ప్రసాద్, పోలీసు అధికారులు తదితరులున్నారు. ఇదంతా మొత్తం బయటకు వెళ్ళి మనం తిరిగేసాం మొత్తం సార్. మనం ఇటు 7 కిలోమీటర్స్, ఇటు 10 కిలోమీటర్స్, మనం ఇటువైపు దొండవకన విలేజ్ ఉంది సార్. మన ఏదైనా అంటే లోయ లాంటిది ఏదైనా అది కూడా మనం గుణపాలతో ఆ రోజు బాగా హెవీ రెయిన్ వచ్చింది సార్. ఒక పైనుంచి గ్రావెల్ కూడా అలా గుణపాలకు వచ్చేస్తాం సార్. దానికి కూడా దాని కింద డెబ్రీస్ కింద ఏదైనా పడిపోయి ఉండొచ్చు, అది కూడా మనం చెక్ చేసాం సార్. ఇవి మొత్తం ఈ ఆకులన్నీ తీయించి సార్ మన కొండ ఇలాంటి వరకు వెళ్ళిపోయాం సార్. ఓకే. ఇంకా అటు అయితే మమ్మల్ని ఒకసారి ఈ కొండ అలవాటు ఉన్నవాళ్ళు, కొండ గురించి అవగాహన ఉన్న వాళ్ళు చేస్తే ఒక రౌండ్ గాలింపు చేస్తాం. ఓకేనా? నేను చాలా ఉన్నారంటే ఇప్పుడు ఈ కొండ జాతి వాళ్ళు ఈజీగా ఎక్కడ ఉంటే కూడా అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇంకొక రౌండ్ పైన చేపిస్తాం. చూద్దాం, మన చేతిలో లేదు, దేవుడు మనకు కరుణిస్తే పాప సురక్షితంగా మనకు చేరుతుంది. అయితే ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా సాయం ఉన్నా నా దగ్గర రావచ్చు ఎప్పుడైనా, సరేనా? తహసీల్దార్ గారు ఇప్పుడే ఉన్నారు. ఓకే, ఆయనకు చెప్తే ఎప్పుడైనా నేను ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేస్తాను. ఓకే ఓకే, ధైర్యంగా ఉండండి. ఏదైనా సమస్య ఉంటే సార్ దృష్టి తీసుకుని తహసీల్దార్ దృష్టి తీసుకోండి. మేము అందరూ ఉన్నాం అందుబాటులో. ఓకే, ఏమి దేనికి భయపడాల్సిన పని లేదు. ఓకే, ధైర్యంగా కరవాడ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మాత్రం చేస్తాం. మనకి స్పెషల్ ప్యాటర్లు ఏంటి దానికి ఎస్పీ కూడా సారే నైట్ పంపించాం. ఓకే, అది కూడా చూసాను సీసీ కెమెరాలు చూసాను సార్. అటువైపు ఉన్న 2 చోట్ల టాప్ వెరిఫై చేశాను. ఇంకా ఈ కొండ ఇలాగా మనకి అడ్డ రోడ్ అని అక్కడ 21 కిలోమీటర్ అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ పోతుంది. ఇంక ఇదైతే ఏజెన్సీలోకి వెళ్ళిపోతుంది. చాలా పెద్ద కొండ సార్. దీనిపైన కొండ వాళ్ళలోనే కింద భాగంలో అలాగే అక్కడ మన ఫారెస్ట్ వాళ్ళు ట్రెంచ్ తవ్వారు సార్. ఆ ట్రెంచ్ అంతా కూడా మనం కొనుక్కుంటూ అన్ని మనం ఇదైతే సుమారు 5 సార్లు మనం ఇది వెళ్ళి వచ్చాం. పాప ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత సార్ ఇలా వెళ్తే మళ్ళీ ఎదర మామిడికాయలు వస్తున్నాం సార్. ఓకే, అటువైపు వెళ్ళి ఉండకపోతే సార్ ఇలా వెళ్ళి ఉంటే సార్ ఇక్కడ ఎవరైనా ఈ పక్షులను పట్టేవాళ్ళు ఇవి ఉంటే పట్టుకోవాలి సార్. ఒంటరిగా ఉంది కదండి. లేదా పాప అలా నడుచుకుంటా వెళ్ళిపోయి డిహైడ్రేట్ పడిపోతే వీళ్ళు వెతికారు కానీ లోపల ఎదిగారు కానీ ఈవినింగ్ మేము వచ్చే వరకు కూడా బయట ఎవరు ఎత్తలేదు సార్. నైట్ 8 వరకు అలా ఇంకా డిహైడ్రేట్ అయిపోతే నైట్ ఏదైనా యానిమల్ క్యాచ్ చేసేది. డే టైంకి పాసిబిలిటీ లేదు సార్. నైట్ టైం అయితే పందులు వచ్చేస్తాయి సార్. అవైతే మనకేమో రిమైన్స్ కూడా మిగల్చు సార్. అడవి పందులు కానీ అడవి కుక్కలు కానీ ఒకవేళ ఫైతాన్ని ఏదైనా క్యాచ్ చేసి ఇక్కడ అది ఇక్కడే ఉండాలి సార్. కానీ అది ఎక్కడ మనకు కనిపించలేదు సార్. ఫైతాన్ వచ్చే దీని ఉంది 2 ఇయర్స్ దాకా ఈ ఫెన్సింగ్ వేసినప్పుడు ఇక్కడ ఒక మేకని తినేస్తే చంపారు సార్. ఓకే, ఈ ఏరియాలో ఈ విలేజెస్ మేకని తిని ఇక్కడ ఉండిపోయింది సార్. చెట్టు చుట్టుకొని 2 ఇయర్స్ దాకా వాళ్ళు చంపారు సార్.